కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి అయితే ఎన్నికల ప్రచారాన్ని సంఖ్యారంగా పూరించారు. సో జగన్ సిద్ధమన్న దానికి కూడా ఎంపీ అవినాష్ కూడా దానికి సిద్ధమన్నట్లుగా మండలంలో అదేవిధంగా కడపలో అవినాష్ రెడ్డి ప్రచారాన్ని మొదలుపెట్టారు. అయితే పార్లమెంట్ ఎన్నికలైతే ఇంకా ముందుకెళ్తున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి. సో అయితే అవినాష్ రెడ్డి సమక్షంలో కూడా టీడీపీ నేతలు కూడా చాలా మంది టీడీపీ శ్రేణులు పార్టీలో చేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి యూసఫ్ లైవ్ ద్వారా అందిస్తారు. యూసఫ్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. కడప జిల్లాలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇవాళ ప్రచారం ప్రారంభించారు. పార్టీలో తృతీయ శ్రేణి నాయకత్వం టీడీపీకి ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పార్టీలో చేర్చుకునేందుకు ముందుకు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. దాదాపు వేంపల్లె పులివెందుల నియోజకవర్గాలకు సంబంధించి వందల మంది కార్యకర్తలను పార్టీలో ఇవాళ చేర్పులు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్సీ టిటిడి ఎవరైతే ఎమ్మెల్సీగా కొనసాగి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా కొనసాగారో ఆయనను కూడా సతీష్ రెడ్డిని కూడా పార్టీలో కలుపుకొని పోయే విధంగా వ్యూహాలు రచిస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కడప జిల్లానంతా కూడా వైసీపీ హవా కొనసాగే విధంగా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఓ పక్క కార్యకర్తలను జాయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మరోపక్క ఎంపీ అవినాష్ రెడ్డి కూడా ఆయనకు వచ్చేటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడే కానీ పార్టీ కార్యకర్తలు సడలిపోకుండా ముందు జాగ్రత్త చర్యలు అయితే ప్రారంభించారు. ఇప్పటిదాకా అవినాష్ రెడ్డి అంటున్నట్టుగానే కొనసాగేవారు. పార్టీ నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇప్పటి నుండి పూర్తి స్థాయిలో ప్రజలను కలిసి వారందరినీ కూడా పార్టీకి వెన్నుదన్నుగా నిలవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి లేనందువలన పూర్తిగా ఈయన దగ్గర ఉండే అన్ని కార్యక్రమాలను కూడా నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటి వరకు పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి ఎవరైతే మద్దతుగా ఉన్నారో వారందరినీ కూడా తిరిగి తమ పార్టీలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ఇవాళ పూర్తి స్థాయిలో కార్యకర్తలను చేర్పించుకునేటువంటి కార్యక్రమం చేపట్టారు. వేంపల్లె మండలం కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకు సంబంధించి చక్రాపేట మండలం కావచ్చు, తదితర మండలాల్లో ఎంతమంది అయితే కార్యకర్తలు పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్లారో వారందరినీ కూడా బుజ్జగించి మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రావడానికి కార్యకర్తలు కూడా అదే విధంగా సుముఖత చూపిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధిని చూసి మీ కుటుంబం లబ్ధి పొంది ఉంటే డైరెక్ట్ గా పార్టీలోకి రాండి అని చెప్పి ఆహ్వానిస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు అన్ని కూడా ఇవాళ జగన్ ఒంటరిని చేసి పోరాటంలోకి వస్తా ఉన్నాయి. మనం జిల్లా నుంచి మద్దతు ఇవ్వకపోతే, అతనికి సపోర్ట్ గా లేకపోతే రానున్న రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం మనకు జిల్లా మళ్ళీ కొద్దిగా అభివృద్ధిలోకి వచ్చిందంటే అది కేవలం జగన్ కారణంగానే. మేమందరూ కూడా సహకరిస్తాము. మీకు కావాల్సినటువంటి పార్టీ పదవులతో పాటు అధికారంలో ఏదైనా పనులు కావాల్సిందే కూడా దగ్గరుండి చేయిస్తానని చెప్పేసి అవినాష్ రెడ్డి ప్రతి ఒక్కరిని పలకరిస్తా ఉన్నారు, పార్టీలోకి ఆహ్వానిస్తా ఉన్నారు. అందుకు అనుగుణంగానే కార్యకర్తలు కూడా ఆయన వెంట నడిచేందుకు సిద్ధపడ్డారని చెప్పేసి పూర్తి స్థాయిలో మండలాలు కూడా కదులుతా ఉన్నాయి. అయితే గత ఎన్నికల్లో చూసాము అవినాష్ రెడ్డికి ఎంత మేర ప్రభావం పడిందో. ఈసారి కూడా వివేక హత్య అనేది చాలా రకాలుగా మలుపు తిరుగు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు తెలంగాణకు కూడా సిపిఐ ఇటు మార్చింది. సో ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి మీద ఇప్పుడు వివేక హత్య కేసు, అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లోకి వెళ్తున్నారు. సో ఏమన్నా అక్కడ మండలాల్లో ఏమైనా ప్రభావం పడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వాస్తవ పరిస్థితులు అవినాష్ రెడ్డిని తనపై అభియోగాలను మోపుతాయి. ఇదంతా వాస్తవం కాదు అనేది అవినాష్ రెడ్డి వాదన. పూర్తిగా నేను దోషిని, నిర్దోషిని, నాకు ఎటువంటి సంబంధం లేదు, కావాలనేసి ప్రతిపక్షాలు తనపై బురద జరుగుతా ఉన్నాయి. ఇవాళ జగన్ తో పాటు నన్ను కూడా ప్రజాకోర్టులో నేరుగా వీరందరూ ఎదుర్కోలేకేటువంటి దారుణమైనటువంటి సంఘటనలకు పాల్పడుతూ ఉన్నారని చెప్పేసి అవినాష్ రెడ్డి కూడా తన వాదనను వినిపిస్తూ ఉన్నారు. కార్యకర్తలను నచ్చజెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తా ఉన్నారు. ఈ ప్రక్రియ అయితే కొనసాగుతా ఉంది. 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా ఇతనికి సపోర్ట్ గా నిలిచారు. వారు కూడా ప్రజల వద్దకు ఇదే విషయాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. అందరినీ కలుపుకొని ముందు కొనసాగేటువంటి ప్రయత్నం కొనసాగుతా ఉంది. సీఎం సొంత జిల్లాలో ఏ నియోజకవర్గం కోల్పోయినప్పటికీ అది పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా తన ప్రభావం చూపుతుందని చెప్పేసి ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా వీరికి ఆదేశాలు ఇచ్చినట్లు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఎవరు. అయితే యూసఫ్ చూసుకున్నట్లయితే చాలా మంది కూడా టీడీపీ శ్రేణులు వైసీపీలో అవినాష్ రెడ్డి సమక్షంలో చేరినట్లు తెలుస్తుంది. వీళ్ళు ఎవరైనా అక్కడ టీడీపీ ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తుందో, అసలు ఎందుకు వాళ్ళు పార్టీని టీడీపీని వీడాల్సిన అవసరం అక్కడ ఏం ఏర్పడింది? రైట్ యూసఫ్, అయితే అక్కడ టీడీపీ శ్రేణులు ఎక్కువ మంది కూడా అవినాష్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. సో టీడీపీ నేతల్లో ఎవరైనా ప్రముఖులు ఉన్నారా అక్కడ పార్టీని పెట్టడానికి గల కారణాలు ఏంటి అసలు?
రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.